అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేరు. బి మల్లేష్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పాలకులకు పట్టిన గతే కాంగ్రెస్ కు కూడా పడుతోందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ హెచ్చరించారు. ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసి నేటి నుండి మళ్లీ ప్రారంభమవుతున్నందున ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నటువంటి మమ్మల్ని అరెస్టు చేయడం అంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని రేవంత్ రెడ్డి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను కాలరాయడమేనని బి మల్లేష్ తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసుకుని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, ఈ చర్య రాజ్యాంగము ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కును కాలరాయడమేనని మండిపడ్డారు. ఎన్నికల్లో బీడీ కార్మికులకు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల చొప్పున జీవన భృతిని ఇస్తానని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తానని సంవత్సరం గడిచిన మాట తప్పి కార్మికులను మోసం చేశారని, అదేవిధంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య రంగ కార్మికులకు ఎన్ఎంఆర్ రెగ్యులరైజేషన్ చేస్తానని, 26,000 రూపాయల జీతం చెల్లిస్తానని హామీ ఇచ్చారని, గ్రామ పంచాయతీలలో పనిచేసే జీపీ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారని, అట్లాగే ఆశా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని, విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని, రైతాంగ వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి అమలు చేయకపోతే మేము అడగడం నేరమా అని బి మల్లేష్ ప్రశ్నించారు. మీరు ఇచ్చిన మాటలను అమలు చేయక మాట తప్పుతూ ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టు చేస్తారా? ఇదెక్కడి న్యాయం అంటూ ఇలా చేస్తే గత పాలకులకు పట్టిన గతే కాంగ్రెస్ కి కూడా పడుతుందని మీ మల్లేష్ హెచ్చరించారు. కార్మికుల్ని గాని రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలని పరిష్కరించాలని చెప్పి అడుగుతున్నందుకు, నెల జీతాలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నందుకు మమ్మల్ని అందరినీ అట్లా రాకుండా అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం అంటే ఇది గత ప్రభుత్వం కన్నా ఎక్కువనే ఈ అరెస్టులు చేయడం, ఈ నష్టం చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఈయన ఇచ్చినటువంటి హామీని ఆ రోజు 7వ గ్యారంటీగా రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని కాలరాస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వీటిని వెంటనే మానుకోవాలని చెప్పి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి, లేనట్లయితే కాంగ్రెస్ పార్టీకి కూడా గత పార్టీకి పట్టినటువంటి గతే పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నుండి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున పోలీసులు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నా పేరు బి మల్లేష్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ జిల్లా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శిని. మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని వేయడమే. ప్రశ్నించేటటువంటి వాళ్ళని, రాజ్యాంగ కల్పించినటువంటి హక్కుల్ని హరించి వేయడం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండో ఆ హామీల్ని అమలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నందుకు, అడుగుతున్నందుకు మేము ఎక్కడ హైదరాబాద్కి వస్తామో అసెంబ్లీని అడ్డుకుంటామని చెప్పి ఈరోజు అరెస్ట్ చేయడం విచారించదగ్గ విషయం. ఆయన ఇచ్చినటువంటి హామీని కూనీ చేస్తున్నాడని చెప్పి మేము భావిస్తున్నాం. 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల సమయంలో విద్యావంతులు, మేధావులు, అయ్యా నీ 6 గ్యారంటీలు కాదు, రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాస్వామికంగా మా అందరికీ కూడా మాట్లాడేటటువంటి హక్కుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతావా అని చెప్పి అడిగినారు. ఆ రోజు చెప్పింది రేవంత్ రెడ్డి 7వ గ్యారంటీగా కూడా నేను దీన్ని కాపాడుతా అని చెప్పి అన్నాడు. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ ఈ రోజు మమ్మల్ని అందరినీ ఏ పిలుపునిచ్చినా, ఏ కార్యక్రమం చేసినా ప్రశ్నిస్తారని చెప్పి అరెస్ట్ చేసి తెల్లందాక పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారు. ముఖ్యంగా ఈరోజు
బీడీ కార్మికులకు అందరికీ జీవన భృతిని ఇస్తా అని చెప్పన్నాడు. అందరికీ వస్తున్నటువంటి పెన్షన్లని 4,000 రూపాయల కాడికి పెంచిస్తా అని చెప్పన్నాడు. దాన్ని మేము అడుగుతున్నందుకు ఈరోజు అసెంబ్లీకి వస్తారని చెప్పి అరెస్ట్ చేశారు.